నేను ఇంతకుముందు చేసిన ఒక డిజిటల్ ఐ స్ట్రెయిన్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తాడు. సో డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే మనం ఎప్పుడైతే డిజిటల్ స్క్రీన్ చూస్తామో మన కన్ను కొంత స్ట్రెయిన్కి గురవుతుంది. దానివల్ల మనకు కంటికి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో కంటికి జబ్బులు రావడానికి ఇంకొక రీజన్ అది మనకు దగ్గరగా ఉండడం. మామూలుగా మానవుడి కన్నుకి ఒక గొప్ప గుణం ఉంటుంది, సెల్ఫ్ అడ్జస్ట్మెంట్. దాన్ని ద పవర్ ఆఫ్ అకామిడేషన్. సో మానవుడి కంట్లో ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, అంటే ఒక భూతద్దాన్ని మనం కాన్వెక్స్ లెన్స్ అంటాం. సో భూతద్దం ఇలా ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ మీద ఇలా రేస్ వచ్చినప్పుడు ఇటు సైడ్ ఫోకస్ అవుతుంది, కాబట్టి దీన్ని కన్వర్జింగ్ లెన్స్ అంటారు. ఈ కన్వర్జింగ్ లెన్స్ అంటే మానవుడి కంట్లో ఉండే కుంభాకార కటకం మీద లైట్ పడి మన వెనకాల ఉండే తేర అంటే రెటీనా మీద పడుతుంది, కాబట్టి మనం దాన్ని చూసి మనం మెదడు గుర్తిస్తుంది. మనం అంటే పిక్చర్స్, ఇమేజెస్ను చూస్తాం. సో ఏమైతుంది అంటే దూరంగా ఉండే వస్తువును చూసేటప్పుడు మానవుడిలో ఉండే కటకము కొంత ఫ్లాట్గా అవుతుంది. ఫ్లాట్గా కావడానికి దాని పక్కకుండే సిలియరీ మజిల్స్ అంటారు. సో సిలియరీ కండరాలు రిలాక్స్ అవుతాయి, అప్పుడు అది ఫ్లాట్ అవుతుంది. దగ్గరగా ఉండే వస్తువును చూసేటప్పుడు ఉబ్బెత్తుగా అవుతుంది, అంటే ఇంకెంత కుంభాకారంగా మారిపోతుంది, అంటే అప్పుడు అది కాంట్రాక్ట్ అవుతుంది. సో సిలియరీ మజిల్స్ ఎలా ఉంటాయంటే ఈ కటకం చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఒక రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిసిటీ ఉంటుంది, ఒక రబ్బర్ బ్యాండ్ మీరు అనేక మార్లు లాగి వదిలేస్తే ఇట్ లూజెస్ ఇట్స్ ఎలాస్టిసిటీ. సో మనం ఇప్పుడు దూరంగా ఉండే వస్తువులను చూడడం మానేసాం, ఎందుకంటే మన దగ్గరే టీవీ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, లేదా మొబైల్ ఉంటుంది. ఇలా దగ్గరగా చూడడం వల్ల మన కన్ను స్ట్రెయిన్కి ఎక్కువ గురవుతుంది, దూరంగా ఉండే వస్తువులను చూడట్లేదు. సో ఇట్లాంటి కంప్యూటర్ ముందు వర్క్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే 20-20-20 రూల్ని ఫాలో కావాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి దూరంగా ఉండే ఒక 20 ఫీట్ల దూరంలో ఉండే ఒక వస్తువును కనీసం 20 సెకండ్ల పాటు చూస్తే మన కన్ను రిలాక్స్ అవుతుంది. సో మానవుడి కన్ను బేసికల్గా మన కంటి నుంచి 25 సెంటీమీటర్స్ నుంచి చాలా దూరం వరకు ఉండే వస్తువులను చూడడానికి మానవుడి కన్ను తయారైంది. నిజానికి మన వయసు కంటే మన కన్ను వయసు ఎక్కువ, ఎందుకంటే ఒకేసారి తయారైన 2 కార్లలో ఒక వ్యక్తి కార్ను ఎక్కువ ఉపయోగిస్తే అతని కారు ఎలా అయితే చెడిపోతుందో మన కన్నును మన జీవితకాలంలో ఈ డిజిటల్ స్క్రీన్స్ చూడడానికి మనం ఎక్కువ చూస్తున్నాం. పాతకాలంలో మనం సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. లైట్ వచ్చి ఒక తెర మీద పడి వెనక్కి వస్తుంది, కాబట్టి మన కన్నుకు అంత పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం చూసే డిజిటల్ స్క్రీన్స్లో మనం ఇంతకుముందు విన్నాం, ఎల్ఈడి ఉంటుంది. సో లైట్ ఎమిటింగ్ డయోడ్స్, వాటి నుంచి బ్లూ లైట్ వస్తుంది, అది ఎనర్జెటిక్. సో బ్లూ లైట్ మన కన్ను రెటీనాను లేదా కార్నియాను ఇంకా మనకు డీజెనరేట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల మ్యాక్యులర్ డీజెనరేషన్ అట్లాంటి ఇబ్బందులు, కంటికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో మానవుడి కన్ను ఎప్పుడైతే సరిగా పనిచేయదో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో డాక్టర్ మనకు టెస్ట్ చేసేటప్పుడు రకరకాల కటకాలు పెట్టి టెస్ట్ చేస్తాడు. మనకి ఎప్పుడైతే నడవడం చేత కాదో లేదా మోకాళ్ళలో నొప్పులు వస్తాయో మనం ఊతకర్ర సహాయం తీసుకున్నట్టు మానవుడి కన్ను ముందు మనం ఇంకొక లెన్స్ పెడతాం. సో మనకు దృష్టి దోషాలు, ఐ డిఫెక్ట్స్ 2 రకాలు ఉంటాయి, సైట్ ప్రాబ్లమ్స్ అంటాం. సో నేను దగ్గర దాన్ని సరిగా చూసి దూరంగా ఉండేదాన్ని సరిగా చూడకపోతే నాకున్నది అశ్వదృష్టి అంటారు, దాన్ని మనం మయోపియా అంటాం. సో మయోపియా ఉన్న వాళ్ళు దగ్గర చూస్తారు కానీ దూరం సరిగా చూడలేరు. సో వాళ్ళకి నేను కాన్కేవ్ లెన్స్ని నా స్పెక్స్లో ఉపయోగించాను. అట్లా కాకుండా దూరంది సరిగా చూసి దగ్గరది సరిగా చూడకపోతే దాన్ని హైపర్మెట్రోపియా అంటారు, దాన్ని మనం దీర్ఘదృష్టి అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే రీడింగ్ గ్లాసెస్ వాడతారు, ఇలా ముక్కు మీద పెట్టుకొని ఇలా చూస్తుంటారు. సో మానవుడి కన్నుకి ఒక సెల్ఫ్ అడ్జస్టింగ్ నేచర్ ఉంది. సో ఎప్పుడైతే వయసు మీరుతుంటుందో ఈ కండరాలు పనిచేయడం మానేస్తాయి. కానీ నిజానికి చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచే, అంటే కొన్ని నెలల పిల్లలకే మనం సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల మనకు 50-60 ఏళ్లలో వచ్చే చత్వారం ప్రెస్బయోపియా ముందే వచ్చేస్తుంది. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మన కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది.